అంటే మీరు కర్నూలులో ఉన్నప్పుడు ఈవ్ టీచింగ్ అయిన ఒక అమ్మాయి వచ్చిందనుకోండి మీ దగ్గరికి. వాడిని తీసుకొస్తారు. యాజ్ ఎ వుమన్‌గా వాడిని లాగి నన్ను పీకాలనిపిస్తదా? లేదా చట్టపరిధిలో చేయాలనిపించేదండి? అంటే వాడు బిహేవియర్ వాడిని అబ్జర్వ్ చేస్తాం ఫస్ట్. అసలు వాడు ఎందుకు అలా చేసాడనేది. వాడు జెన్యూన్‌గా బ్యాడ్ ఇంటెన్షన్‌తో చేసాడంటే మాత్రం కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. ట్రీట్మెంట్ అప్పట్లో అంటే ఏందండి? ట్రీట్మెంట్ అంటే మీకు తెలుసు అది ఇచ్చేవాళ్ళం. ఆ! అదర్‌వైజ్ వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడం. హ్మ్. ఇట్లాంటివి ట్రెడిషనల్ మెథడ్స్ మళ్ళా స్టేషన్‌కి 2, 3 సార్లు పిలిపించడం. ఓకే. ఇవన్నీ చేస్తాము. అలా కూడా సెట్ అయిన చాలా కేసెస్ ఉన్నాయి. ఓకే. కర్నూలు తర్వాత అండి? అంటే ఫస్ట్ పోస్ట్‌లో మీకు మెమరబుల్ కేసేం లేదక్కడ. చాలా కేసులున్నాయండి. పర్టిక్యులర్‌గా ఈ కేస్ అని కాదు. హుహు. ఓకే. సెకండ్ పోస్టింగ్ అండి? సెకండ్ పోస్టింగ్ మాకు గ్రేహౌండ్స్ ట్రైనింగ్ వచ్చింది. దానివల్ల బ్రేక్ వచ్చింది మా అందరికీ కూడా. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ చేయించారు. తర్వాత ఆదిలాబాద్ పోస్టింగ్ వచ్చింది. అంటే గ్రేహౌండ్స్ ట్రైనింగ్‌లో చాలా హారబుల్‌గా ఉంటది. అందులో మీరు ఎక్కడ గ్రేహౌండ్స్ విశాఖపట్నం చేశారా? ప్రేమవతిపేట్ మాకు ఫస్ట్ అవును. హ్మ్. తర్వాత వైజాగ్. వైజాగ్ చేశారు. బ్రహ్మవతిపేటలో ఏమైనా అంటే లేడీస్‌కి వచ్చిన ఇబ్బందులు గాని మీకు ఫేస్ చేశారా? తర్వాత మీరు ఏఓబీ తీసుకుంటే ఏఓబీలో పనిచేశానంటున్నారు కాబట్టి ఇక్కడ డిఫరెంట్ టెర్రైన్ ఉంటది. ఆ స్ట్రగుల్ ఏమైనా ఫేస్ చాలా చేశారా? హ్యూజ్ ఎత్తైన కొండలు స్కేల్ చేయాలి కదండీ! నర్సీపట్నం ఈ ఏరియా అంతా కూడా అవును. జీకే వీధి ఇవన్నీ కూడా మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ 2 ఎందుకురా మంత్స్ పోలీసులోకి వచ్చాం అనుకోలేదా? అనుకోలేదండి. అది ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది మాకు. మేము చేయగలం అని. హ్మ్. మమ్మల్ని అమ్మాయిలని మాకు అవును ఎక్కువ చేయాలి. కన్సెషన్ అలాగేం ఉండదు. మేము అబ్బాయిలతో పాటు చేయాలి. అంత అంత కష్టపడి మేము చేయలేకపోవచ్చు. బట్ వి వర్ ఆల్వేస్ కంపీటింగ్. ఓకే. మేము చేయగలుగుతామని అంటే చేసాము. మహిళలు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు కాదనలేదు. యెస్. కానీ ఫిజికల్‌గా కొంత వీక్స్ ఉంటాయి. కొంత వీక్ ఈ వీక్ పాయింట్‌ని అక్కడ గ్రేహౌండ్స్‌లో ఎప్పుడన్నా వాళ్ళు ఐడెంటిఫై చేసి సపోర్ట్ చేసేవారా మీకు? కొంత సపోర్ట్ చేసేవారు గానీ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు. ట్రైనింగ్ రొటీన్ అంటే స్ట్రిక్ట్‌గానే చేయించేవారు. ఓకే. ఆ తర్వాత ఆదిలాబాద్. ఫ్యాక్షన్ నుంచి చేసాం. ఆదిలాబాద్ వెళ్లారు. ఆదిలాబాద్ వెళ్ళాను. ఆదిలాబాద్‌లో అప్పటికి నక్సల్ అక్కడ మూవ్‌మెంట్ తగ్గినా కొంత నక్సల్ ఉంటుంది. చాలా తక్కువ ఉందండి. షెల్టర్ జోన్స్ లాగా కొన్ని ఎవరండి ఉండేవి. ఎస్పీ గారు అప్పుడు? తరుణ్ జోషి ఆదిలాబాద్ గారా? తరుణ్ జోషి గారు కాదు. ఆహ్, సర్వశ్రేష్ త్రిపాఠి సార్. అచ్చా! త్రిపాఠి సార్ ఉన్నారు. హుహు. ఇప్పుడు మన ఇప్పుడు మీకు ఐజీ గారు. ఆ! హ్మ్. త్రిపాఠి సార్ ఉన్నారు. ఏం నేర్చుకున్నారండి ఆయన దగ్గర? సార్ ఏంటంటే దేనికైనా కంగారు పడరు. హ్మ్. చాలా కూల్‌గా ఎలాంటి కష్టమైన సిట్యుయేషన్ అయినా సరే హ్మ్. చాలా కూల్‌గా దాన్ని అనలైజ్ చేసి దాన్ని ప్రాపర్‌గా గైడ్ చేస్తారు. అది సార్ దగ్గర కంగారు పడిపోకూడదు. మీరు పానిక్ అవ్వకూడదు ఇష్యూని. హుహు. అది సార్ దగ్గర నేర్చుకున్నా. హ్మ్. ఆదిలాబాద్ అంటే మనకి మహారాష్ట్ర బోర్డర్ అండి. అవునండి. చాలా దగ్గర ఇంకా. హ్మ్. పెన్నా ఆల్మోస్ట్ నాందేడ్ బోర్డర్ అవును. మనకి. హ్మ్. అఫెండర్స్ కూడాను ఒకసారి పెద్ద థెఫ్ట్ బ్యాంక్ అమౌంట్‌ని కొట్టేశారు. అది జస్ట్ నాందేడ్ వైపు నుంచి మనకి చాలా ఈజీగా వచ్చి వెళ్ళిపోతుండే ఆ హైవే యూజ్ చేసుకొని. అలాంటి కేసెస్ అక్కడ ఉండేవి ఎక్కువ ఆదిలాబాద్‌లో. అచ్చా! ఇంకొకటి జిన్నింగ్ మిల్స్ ఇవన్నీ కూడా చాలా ఉండేవి. హ్మ్. బట్ ఆదిలాబాద్ అనగానే బైంసా. బైంసాలో ఏం నేర్చుకున్నారండి మీరు? బైన్సా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అంటే నా సబ్ డివిజన్‌లోకి బైన్సా రాదు. రాలేదా? హ్మ్. రాదు. ఆదిలాబాద్‌లో మీకు బాగా అంటే సార్ దగ్గర నేర్చుకుంది ఏముందని ఎస్పీ గారి దగ్గర? అక్కడ పబ్లిక్ చాలా మంచి వాళ్ళనమాట చాలా ఆదిలాబాద్. మంచివాళ్ళు, అమాయకులు అమాయకులు. కూడానండి. హ్మ్. మనకి కొంచెం మహారాష్ట్ర కల్చర్ దాని ఉంటది అక్కడ. ఇక్కడ చాలా ఇన్నోసెంట్ మంచివాళ్ళు. హ్మ్. కల్చర్ ఉన్నవాళ్ళు. అక్కడ సెంట్రల్ కమిటీ వాళ్ళు కొంతమంది షెల్టర్ తీసుకొని ఉండేవారు. అవును. అంటే అక్కడ కొంచెం తక్కువే. అది బోర్డర్‌లోనే ఉండేది. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం, చెక్ చేసుకునేవాళ్ళం. అది అంత ఆదిలాబాద్ టౌన్ కదా నాది. అంత ఏం కాదు అక్కడ. ఆదిలాబాద్ తర్వాత అండి? ఆదిలాబాద్ తర్వాత ఆహ్, సిఐడిలోని చేశాను ఎక్కడండి? నేను. ఏపీయా? సి కంబైన్డ్ డివైడ్ ఏపీయా? ఇక్కడికి బైఫర్కేషన్‌లో నాకు ఆంధ్రాకి అలాట్ చేసేసారు. హ్మ్. సైబర్ క్రైమ్స్ చేశాను. హ్మ్. సిఐడిలో సైబర్ క్రైమ్స్ ఏ చేశాను. సంవత్సరం? 2017లో. ఓకే. అప్పుడు ఏముందండి సైబర్ క్రైమ్‌లో? సైబర్ క్రైమ్‌లోని ఇవి ఆహ్, ఇప్పుడు ఆన్‌లైన్ బుకింగ్ చేసుకుంటాం కదండీ! ఆన్‌లైన్ బుకింగ్స్ అదన్నీ ఫేక్ బుకింగ్స్ ఇవన్నీ చేయించడము, ఆ డబ్బులు ఒక అకౌంట్ నంబర్ ఇచ్చి ట్రావెల్ ఏజెంట్ లాగా పరిచయం అవ్వడం. ఇవంతా కూడా వెబ్‌సైట్ అంతా ఫేక్ వెబ్‌సైట్. అది చాలా రియల్ లాగే ఉంటది. పేమెంట్ అయిన తర్వాత వాడు ఇంకా సైలెంట్ అయిపోతాడు. ఇంకా ఫర్దర్ ఇంకా కాంటాక్ట్ ఏమి ఉండదు.
అట్లాగా ఒక ఢిల్లీ వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు అఫెండర్స్ని తీసుకురావడం జరిగింది. అలాగే మా టీం నైజీరియన్ అఫెండర్స్ని కూడా చాలా మందిని తీసుకురావడం జరిగింది సైబర్. అక్కడ సరిత మేడం ఉంటారు మీకు సీనియరా నా బ్యాచ్మేటే సరిత. బ్యాచ్మేట్ అప్పటికి సరిత సిఐడిలోకి రాలేదు, తర్వాత వచ్చారు. నేను సిఐడి నుంచి వచ్చిన అంటే తర్వాత రాధిక గారు ఉన్నారేమో కదండి. రాధికా మేడం కాదు, మేరీ ప్రశాంతి మేడం ఉండేవారు. ఓకే, ఎంతకాలం పనిచేస్తారు సిఐడిలో సైబర్ క్రైమ్ 3 సంవత్సరాలు? సైబర్ క్రైమే చేశాను. ఆ తర్వాత ఇంకా అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చిన తర్వాత రాజమండ్రి వెళ్ళిపోయాను. సబ్ కాదు, రాజమండ్రి లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ. లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ఉందా, అడ్మిన్ ఉండదండి? అడ్మిన్, లా అండ్ ఆర్డర్, సబ్ రీసెంట్ గా మళ్ళీ అది కూడా వచ్చింది. క్రైమ్స్ కూడా ఉండేవారు. రాజమండ్రి అర్బన్ డిస్ట్రిక్ట్ కదా. ఎవరంటే ఎస్పీ అన్నప్పుడు? జగదీష్ షిమ్ముషి మేడం, షిమ్ముషి బాజ్పాయ్ మేడం ఉన్నారు. ఇప్పుడు చిత్తూరు అనంతపూర్ డిఐజీ గారు ఇప్పుడు అనంతపూర్. అక్కడ ఏముందండి మీ కేసులు? లా అండ్ ఆర్డర్ 3.5 years చేశానండి. చాలా వేరియడ్ క్రైమ్. అక్కడ కూడా ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ కదా. చూడ రాజమండ్రి హబ్ లాగా ఉండేది, మేజర్ కమర్షియల్ యాక్టివిటీ చాలా ఉండేది. పాపులేషన్ కూడా డెన్స్లీ పాపులేటెడ్ కదా. ఇంకా చుట్టుపక్కల నుంచి అఫెండర్స్ వచ్చి చేసి వెళ్ళిపోతుండే వాళ్ళు. చాలా డిఫరెంట్ క్రైమ్ ఉండేది. అక్కడ బ్లేడ్ బ్యాచ్ అని ఉంటుంది. బ్లేడ్ బ్యాచ్ అనేసి బాగా అదొక ముద్ర వేసేసారు. గంజా చేసి వాళ్ళు పట్టుకుందామని చూస్తే వాళ్ళ చేతులు అంత బ్లేడ్ తోటి కట్ చేసి అలాగే వాళ్ళకి బ్లేడ్ బ్యాచ్ అని పేరు వచ్చింది. మేము ఒక 200-300 మెంబర్స్ని సిస్టమేటిక్ గా కేసెస్ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేసేసాం. కానీ వాళ్ళు మత్తులు ఎప్పుడు ఉంటారు కదండి, అయితే గంజా లేదా వైట్ లైన్ పీల్చుకొని ఉంటారు కదండి. మరి వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారండి? వాళ్ళని పట్టుకుని కేసు పెట్టడమే కదండి. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఎదురు తిరుగుతారు, మనల్ని కూడా అటాక్ చేస్తారు. అలాంటి ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి అయితే ఎస్పీ గారి బంగ్లాకి ఆపోజిట్ సెంట్రల్ జైలు, అందులో రిలీజ్ అయిన ఒక ఈ బ్లేడ్ గాంజా బ్యాచ్ వాడు రోడ్డు దాటి ఎస్పీ గారి బంగ్లాలో కూడా ఎంటర్ అవడానికి ట్రై చేశాడు. వాడిని అక్కడ రెడీమేడ్ పట్టుకున్నాం. అలాంటి ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత ఉంటుందంటే 16 నుంచి 25 మధ్యలో ఉంటారు. బైకుల మీద వేగబౌండ్స్ లాగా తిరుగుతూ ఉంటారు. దొరికిన ఇప్పుడు అదేంటంటే గోకవరం సైడ్ ఏజెన్సీ నుంచి వెళ్ళి ఏజెన్సీ నుంచి కొంత చిన్న గాంజా అది తెప్పించుకోవడం, అవి వాడుకోవడం. అక్కడ రాజమండ్రిలో నల్లమందు సందు, కోటగుమ్మం సెంటర్, ఈ సెంటర్ ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఏరియా అండి. వాటిలో మరి మీరు ఏమైనా చూపించారా? సిస్టమేటిక్ గా వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాం కదండి, ప్రాపర్ కేసెస్ పెట్టి. ఆటో డ్రైవర్ల దౌర్జన్యం కూడా ఎక్కువ ఉంటుందండి అక్కడ. ఆటో డ్రైవర్, అవును, ఆటో డ్రైవర్లు ఇక్కడ కర్నూలులో అన్ని చోట్ల ఉంది. అంటే ఆటో వాళ్ళ అఫెన్సెస్ చేయడం కూడా చాలా చాలా. మీరు కర్నూలులోనే అంటే ఒకటి గౌతమి అని ఒక డాక్టర్ గౌతమి కేసు ఒకటి గుర్తొస్తుంది. అది కన్విక్షన్ వచ్చింది యాక్చువల్ గా. ఒక డాక్టర్ అన్నమాట, పేరు చెప్పకూడదు యాక్చువల్ గా. రాజమండ్రిలో కూడా ఆటో వాళ్ళు అఫెన్సెస్ ఉండేవి, అంటే అంత హైలైట్ అవ్వలేదు రాజమండ్రిలోని వాళ్ళ అఫెన్సెస్.